4 to 5 స్పూన్స్ బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, సాల్ట్ సరిపడినంత, పసుపు, ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్లా సిద్ధం చేసుకోవాలి. దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ బాగా థిక్గా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసుకోవాలి. లోపల ఎల్లో బయటికి రాకోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని వేడి చేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు బ్యాటర్ని ఇంకొకసారి థిక్గా కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని బ్యాటర్లో బాగా ముంచాలి. బాగా ముంచిన తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే అన్ని ఎగ్స్ని అలాగే వేసుకోవాలి. బాగా పలుచగా కలుపుకున్నట్లయితే బ్యాటర్ యొక్క టేస్ట్ ఎగ్కి సరిపోదు కాబట్టి మనం బాగా థిక్గా కలుపుకున్నాం. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎగ్ పకోడా రెడీ అయిపోయినట్లే. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా ఎగ్ పకోడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe for more videos.